మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఆర్ద్రత అని ఒక మాట. ఆర్ద్రత అంటే మనసు మెత్తతనాన్ని పొందడం. మనసు ఆ ఆర్ద్రతని పొందడం, మనసు మెత్తనితనాన్ని సంతరించుకోవడం ప్రధానంగా దేనివల్ల జరుగుతుంది అంటే భక్తి వలన జరుగుతుంది. భక్తి వలన మనసు ఆర్ద్రతని పొందితే కామము వలన మనసు గట్టిపడిపోతుంది, పాషాణ సదృశ్యమవుతుంది. భక్తి కరిగిపోయేటట్టు చేస్తుంది. ఆర్ద్రత అంటే మెత్తబడము అని అన్నాను కదూ. ఒక ఇటక చిన్న పెచ్చు తీసుకెళ్ళి నీళ్లలో పడేశారనుకోండి, క్రమక్రమంగా నీళ్లు ఎరుపు రంగులోకి తేలి ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాతనైనా ఆ ఇటక నీటిలో కరిగిపోతుంది. ఏ పంచదార వంటిదో అనుకోండి, మరింత తొందరగా కరిగిపోతుంది. కానీ అదే తీసుకెళ్ళి ఓ గులకరాయిని పడేశారనుకోండి, ఎంతకాలం నీళ్లలో ఉన్నా అది కరిగిపోవడం అనేటటువంటిది సంభవించదు. సరికదా కొన్ని సందర్భాలలో కొన్ని వస్తువులు మరింత గట్టిపడిపోయి పాషాణమైపోతాయి. కామము మనసు గట్టిపడిపోయేటట్టుగా చేస్తుంది. అందుకే కామము అంటే అవతల వస్తువు నాదైపోవాలి, నాకే చెందాలి, నేను మాత్రమే భోగించాలి, అది నేను మాత్రమే అనుభవించాలి, వేరొకరికి అది చెందినది కాకూడదు, వేరొకరు దానిని అనుభవించకూడదు, అది వేరొకరికి చెందినది కాకూడదు అన్న భావన కలిగిందనుకోండి, దానిని కామము అంటారు. ప్రేమ, భక్తి రెండూ నిజానికి పర్యాయ పదాలు. ప్రేమ యొక్క స్వరూపమే భక్తి. ప్రేమ ఇది నాకు మాత్రమే చెందాలి అని కోరుకోదు, నేను దానిని సేవించి సంతోషించాలి అని కోరుకుంటుంది. రెండు ప్రతిఫలాన్ని అపేక్షించదు. దానిని నేను భోగించాలి, అది నాదైపోవాలి, ఆ వస్తువు నాకు తప్ప వేరొకరికి చెందినది కాకూడదు అన్న భావన ప్రేమయందు ఉండదు. అందుకే మీరు చూడండి, మాతృప్రేమ, పితృప్రేమ ఇటువంటి మాటలు వాడతారు. తల్లి ప్రేమలో ఏ విధమైనటువంటి స్వార్థము ఉండదు. కడుపులో బిడ్డన్ని మోస్తుంది, మరణ సదృశమైనటువంటి ప్రసవ వేదన పొంది బిడ్డకి జన్మనిస్తుంది, తన నెత్తుటిని పాలగా మార్చి పడుతుంది, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది, మలమూత్రములు తుడుస్తుంది, వాడిని వృద్ధిలోకి తీసుకొస్తుంది. చిట్ట చివరికి అమ్మ కోరుకునేది ఏది అంటే వాడికి బరువు కాకుండా నేను వెళ్ళిపోవాలి అని కోరుకుంటుంది తప్ప వాడు నాకు ఏదో చెయ్యాలి అని అమ్మ ఎన్నడూ కోరదు. అమ్మ నిజంగా కోరుకుంటే అమ్మకి ప్రత్యుపకారం చెయ్యగలిగినవాడు, అమ్మ రుణం తీర్చుకోగలిగినవాడు ఈ లోకంలో లేడు. ఎందుచేత అంటే తండ్రి రుణం కూడా తీర్చుకోవడానికి వేదం ఒక యాగాన్ని చెప్పింది, సౌత్రామణి అని. ఆ యాగం చేస్తే పితృరుణం తీరుతుంది. కానీ మాతృరుణం తీరడానికి అసలు ఏ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు లేవు. మాతృరుణం అంతే. అంత గొప్పదైనటువంటి అమ్మ ఏమీ ఆశించకుండా బిడ్డడికి అంత సేవ చేస్తుంది, అంతగా వృద్ధిలోకి తెస్తుంది. అటువంటి అమ్మకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం? అది ప్రేమ. తండ్రి తన సర్వస్వం బిడ్డలకి ఇచ్చేస్తాడు. బిడ్డలు వృద్ధిలోకి వస్తే తాను సంతోషపడిపోతాడు. తాను ఏవి సుఖాలు అనుభవించాను అన్నదానితో సంబంధం లేదు, నా బిడ్డలు సంతోషంగా ఉన్నారు, తండ్రికి చాలు. అందుకే తండ్రిది ప్రేమ, భార్యది ప్రేమ. భర్త సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. భర్తది ప్రేమ, ఆ భార్య సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు. ఇవి ప్రేమ అన్న మాటతో పిలుస్తారు తప్ప అది నాదే అయిపోవాలి అనేటటువంటి కోరికతో ప్రారంభమైంది ఏది ఉంటుందో అది ప్రేమగా పరివర్తన చెందే అవకాశం బహు తక్కువ. అందుకే కామము పాషాణం చేస్తుంది, ప్రేమ ఆర్ద్రతనిచ్చి మెత్తపడి కరిగిపోయేటట్టు చేస్తుంది.
ప్రేమ అని నేనన్న మాట ఏదుందో అది మనసులోంచి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క స్థితిలో పొటమరించినప్పుడు ఒక్కొక్క పేరుతో పిలవబడుతుంది. నేను అలా రహదారి మీద నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అన్నం లేక ఒక చిన్న పిల్ల బావురుమని ఏడుస్తూ ప్రార్థన చేస్తోందనుకోండి, ఒక్క రొట్టె ముక్కైనా పెట్టండి, కళ్ళు తిరిగిపోతున్నాయి, 3 రోజులైంది నేను అన్నం తిని అని. నేను దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వేద్దామనుకున్న 50 రూపాయలు దేవాలయంలోకి వెళ్ళడం మానేసి రొట్టె నీళ్లు తెచ్చి ఆ అమ్మాయికి ఇవ్వచ్చు. అప్పుడు నా మనసులో పొంగినటువంటి ప్రేమ భావనను కరుణ అంటారు, దయ. ప్రేమ యొక్క రకరకాల రూపాంతరములకే ఒక్కొక్క పేరు వస్తుంది. ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె బాధ చూసి తట్టుకోలేక నేను చేసినటువంటి ఉపకారమునకు నా మనసులో కదిలినటువంటి భావన ఏది ఉన్నదో అదే కరుణ. మనసులో లేని కదలిక అసలు కార్యరూపాన్ని తాల్చదు. నా మనసులో ఒక భావన కదిలిందనుకోండి, అది తర్వాత కార్యరూపం దాలుస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారికి అందుకే కదా పేరు. కాబట్టి పెద్దల్ని చూశాను అనుకోండి, మా గురువుగారు కనపడ్డారనుకోండి, వెంటనే వంగి మా గురువుగారి పాదముల ముట్టుకోకుండా వారి ముందున్న భూమికి నా తల తాటించి నమస్కరిస్తాను. అది గురువుగారి పట్ల నాకున్నటువంటి ప్రేమ అభివ్యక్తమైతే గౌరవము, దానిని భక్తి, గురుభక్తి లేదా గురువు పట్ల ఆవిష్కృతమైనటువంటి ప్రేమ భావన. అలాగే సోదరుల పట్ల ఉండేటటువంటి ప్రేమ, బిడ్డల పట్ల ఉండేటటువంటి ప్రేమ, ఇవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అభివ్యక్తమైనప్పుడు ఒక్కొక్క పేరుతో పిలువబడతాయి. భగవంతుడి పట్ల అభివ్యక్తమైనటువంటి ప్రేమకు భక్తి అని పేరు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అమ్మని ప్రేమించామంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఈమె నా తల్లి, ఈమె నాకు జన్మనిచ్చింది, ఈమె నన్ను పెంచి పోషించిందని. తండ్రిని ప్రేమించామంటే దానికి ఒక కారణం కనపడుతుంది. ఈయన నా జన్మకి హేతువు, ఈయన నా అభ్యున్నతికి కారకుడు అని. సోదరుల్ని ప్రేమించామంటే నాతో కలిసి జన్మించినవారు, కలిసి పెరిగినవారు, కారణం కనపడుతుంది. భగవంతుడిని ప్రేమించడానికి, భగవంతుడి పట్ల భక్తితో ఉండడానికి హేతువేది? భగవంతుడు ఈ ఉపకారం చేశాడు అని స్పష్టంగా చెప్పడానికి అమ్మ పాలిచ్చినట్టు, అమ్మ అన్నం పెట్టినట్టు, తండ్రి పెంచి పోషించినట్టు, సోదరులు ప్రేమ చూపించినట్టు ఈశ్వరుడు నాకు ఎప్పుడైనా కనపడి నేనే నీకు ఈ ఉపకారం చేస్తున్నాను అన్న సందర్భం లేదు కదా. లేనప్పుడు భగవంతుడితో అనుసంధానము కానీ, భగవంతుని పట్ల ప్రేమ భావన కానీ ఎలా కుదురుకుంటుంది? ఎందుకని అంటే మనం ఏం చేశాము అన్నదానికన్నా మనసులో ఎంత భావన మన యందు నెలకొన్నది అన్నది ఈశ్వరుడు ప్రధానంగా స్వీకరిస్తాడు. ఆయనతో మనకున్న అనుబంధమునకు భక్తి అని పేరు. అయినప్పుడు భగవంతుడు నాకు ఒక రూపంతో కనపడి ఇదిగోనోయ్ కోటేశ్వరరావు నీకు నేను ఈ ఉపకారం చేశాను అని చెప్పనప్పుడు, నేనెన్నడూ ఆయనని చూడనప్పుడు ఆయన పట్ల నాకు భక్తిభావం అసలు ఎలా కుదురుతుంది? ఆయన పట్ల ప్రేమ ఎలా నాకు అంకురిస్తుంది? అంటే అన్ని వేళలా అన్నీ కనపడే చెయ్యక్కర్లేదు. జరిగినటువంటి పనిని బట్టి వెనక ఒకరున్నారు అని తెలుసుకుంటాం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ వేదికని నిర్మించారు. నేను మాట్లాడినటువంటి మాటలు గట్టిగా వినపడడానికి వీలుగా ఈ పరికరాల్ని ఏర్పాటు చేశారు. పక్కన చక్కగా శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ ఉంటే పరవశంతో మధ్య మధ్యలో అటు చూసి ఆనందం పొందడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు ఉంచారు. మీ అందరూ కూర్చోడానికి ఆసనాలు వేశారు. ఇవన్నీ జరిగాయి అంటే ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. ఇవన్నీ చాలా సంతోషకరంగా మనకు అనిపించాయి అనుకోండి. సభ అంతా పూర్తయిపోయిన తర్వాత నేనేమంటాను? చాలా బాగా చేశారండి, ఎవరండి ఏర్పాట్లు చేసింది, ఎంత ప్రేమతో చేశారు, ఎంత సమర్థవంతంగా చేశారు అని. ఈ చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతాను. ఒక గొప్ప భవంతి కనపడింది అనుకోండి, ఇది ఎవరు కట్టారండి అని అడుగుతాను. ఒక పువ్వు పూసింది అనుకోండి, ఇది ఎందుకు పూసింది అని అడుగుతాను. జరిగిన పనిని బట్టి ఆ పనిని చేయించిన వాడు ఒకడు ఉన్నాడు అని నమ్ముతాం. అయినప్పుడు సృష్టిలో
అనేకమైనటువంటి కార్యకలాపాలు మన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. నేను పుట్టినదాదిగా గుండె కొట్టుకుంటూనే ఉంది. నా గుండె నేను ఎప్పుడూ కొట్టించుకోలేదు. నేను తిన్న పదార్థాన్ని నేను కాదు జీర్ణం చేసుకున్నది. నా మూత్రపిండముల చేత నేను పని చేయించలేదు. తెల్లవారేటప్పటికి నాలో మిగిలిపోయినటువంటి పిప్పి బయటికి వెళ్ళడానికి వీలుగా సంవరణీకండరములు సడలిపోయేటట్లుగా చేసుకున్నవాడను నేను కాదు. నిద్రపోయినప్పుడు ప్రవచనం చెయ్యలేను, నిద్రపోయినప్పుడు ఏ పని చెయ్యలేను. కానీ నిద్రపోయినప్పుడు కూడా నాతో ఊపిరి తీయించిన వాడెవరు అంటే ఎవరో ఉన్నాడు. చిన్న తొడిమి మీద అతి చిన్న చిన్న రేకుల్ని తీసుకొచ్చి అంత అందంగా చామంతి పువ్వుని ఏర్పాటు చేసి అందులో సువాసన నింపిన వాడెవరు? అది 4 రోజులు పోయేటప్పటికి వాడి వత్త అయిపోయేటట్టుగా చేసిన వాడెవరు? ఎక్కడో కొబ్బరి చెట్టు భూమి లోపల వేళ్ళుంటే అంతెత్తున అది కొబ్బరి బొండం కాస్తే భూమి లోపల ఉన్న నీటిని కొబ్బరి బొండం లోపల నింపిన వాడెవరు? అది కురిడి అయిపోతే పెంకు నుంచి కొబ్బరి వదిలిపెట్టేటట్టు చేసి అందులో నీరు ఇంకిపోయేటట్టు చేసిన వాడెవరు? ఈ సమస్త బ్రహ్మాండములను సృజించిన వాడెవరు? ఎవడి వలన సూర్యచంద్రాదులు నక్షత్రములు భూమి మీద పడిపోకుండా అలా నిలబడగలుగుతున్నాయి? ఎవరు ఈ భూమిని అంతటినీ తిప్పుతున్నాడు? ఎవడు వసంత ఋతువు వచ్చేటప్పటికి మామిడి చెట్టు చిగురు వెయ్యాలి అని శాసిస్తున్నాడు? ఎవడి కారణంగా ఉగాది వచ్చేటప్పటికి వేప చెట్లు పువ్వు పూస్తోంది? ఈ పనులు జరుగుతున్నాయి అంటే జరిపిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు నా కంటికి కనపడతాడు. ఎప్పుడు నా ప్రేమ భావన గట్టిపడినప్పుడు వాడు ఒక రూపాన్ని తీసుకుంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ఒక రూపాన్ని తీసుకోవడానికి ప్రధానమైన కారణం పరిత్రాణాయ సాధూనాం. పరమ భాగవతోత్తములైన వారు, నా మీద ప్రేమభావన పెంచుకున్నవారు నన్ను ఒక రూపంతో చూడాలి అని కోరుకుంటే వారు ఏ రూపంతో నన్ను చూడాలనుకున్నారో ఆ రూపాన్ని నేను పొంది వారికి దర్శనమిస్తున్నాను అన్నాడు. కాబట్టి భగవంతుడు దేని చేత తెలియబడతాడు అంటే ఈ జరుగుతున్నటువంటి పనుల వలన భగవంతుడు తెలియబడతాడు. తెలియబడినప్పుడు ఆయనతో అనుబంధమును ఏర్పాటు చేసుకున్నవాడెవరుంటాడో దానికి భక్తి అని పేరు. ప్రేమ లోపల పొంగిందనుకోండి, అది ఉపచారం అవుతుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, నాకు మీ పట్ల ఎనలేని గౌరవం కూడా ప్రేమభావనయే. గౌరవం ఉందనుకోండి, నేను వస్తాననగా అరగంట ముందు నుంచి మీరు ఎదురు చూస్తారు. నేను రాగానే మీ ముఖం వికసనాన్ని పొందుతుంది. రండి రండి అని స్వాగతం పలుకుతారు. కాళ్ళు కడుక్కుంటారా అని నీళ్ళు ఇస్తారు. చేతులు తుడుచుకుంటారా ఓ తువ్వాలు ఇస్తారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క గుక్కెడు పాలు తాగుతారా అడుగుతారు. ఈ ఉపచారములన్నీ ఎందుకు జరిగాయి? ప్రేమ ప్రాతిపదికగా చేసుకుని జరుగుతాయి. ప్రేమ ఆర్ద్రత, అది మనసు తడిసేటట్టు చేస్తుంది, మనసు మెత్తపడేటట్టు చేస్తుంది. భక్తి కూడా అంతే. అందుకే పరమాత్మ ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, నువ్వు ఏం తెచ్చావన్న దానితో నాకు సంబంధం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఈ సృష్టిలో నేను ఇచ్చినది తప్ప నేను ఇవ్వనిది, నేను తయారు చెయ్యనిది, నువ్వు తేగలిగినది వేరొకటి లేదు. అసలు తెచ్చేవాడను అని చెప్పుకుంటున్న నువ్వు కూడా నా చేతనే తయారు చేయబడ్డావు. ఇందులో 7 ధాతువులు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు. 7 పదార్థములు ఆయన పెట్టినవి. ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఆయన చేత నిక్షేపింపబడింది. అలాగే సుఖదుఖములు అనేటటువంటి 2 ఫలములు పెట్టినవాడు ఆయన. సత్వరజస్తమో గుణములన్న 3 గుణములను ఉంచి ధర్మార్థకామమోక్షములనేటటువంటి 4 పురుషార్థముల కొరకు శబ్దస్పర్శ రసరూప తన్మాత్రలు 5 ఉంచినటువంటి వాడు ఆయన. శబ్దస్పర్శ రసరూప గంధములనబడేటటువంటి 5 తన్మాత్రలను పంచేంద్రియములు, మనసు అనేటటువంటి 6 సంఘాతముతో 7 ధాతువులతో 2 కాళ్ళు, 2 చేతులు, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 అంగముల యొక్క సమాహార స్వరూపమై
9 రంధ్రములు ఉన్నటువంటి ఈ తోలు తిత్తిలో 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రములు ఉన్నటువంటి ఈ తోలు తిత్తిలో ఇది కాక కొన్ని లక్షల కన్నాలు. రోమకూపములన్నీ కన్నములే, లేకపోతే చెమట బయటికి ఎలా వస్తోంది? ఇన్ని లక్షల రోమకూపములతో కూడిన శరీరంలో తన ఆజ్ఞ అయ్యేంత వరకు లోపలికి వెళ్ళిన వాయువు 10 రకాలైనటువంటి రూపాలను పొంది ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, క్రొకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి పేర్లతో పిలవబడుతూ శరీర సంబంధమైన వ్యాపారములనన్నింటినీ నిర్వహణ చేసేటట్టుగా చేయగలిగిన వాడు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు వచ్చి పక్కన నిలబడినప్పటికీ తీసిన ఊపిరి ఇక విడిచిపెట్టకూడదు అని వాడి శాసనమైతే తీసిన ఊపిరి వదలడు. వదిలిన తరువాత తీయకూడదు అని వాడి శాసనమైతే ఇక ఆ ఊపిరి తీయడు. అదే వాయులింగం. ఆ వాయులింగం మీదనే అందరి యొక్క జీవితం ఆధారపడింది. ఎంతసేపు పీల్చి వదిలిపెడతామో అంతసేపు భవతి ఉన్నాడు 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 అంటారు. కంటికి కనపడకుండా అందరి చేత ఊపిరి తీయించి విడిచిపెడుతున్నవాడు ఒక రూపాన్ని పొంది నిలబడితే వాడే వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుడు. కాబట్టి వాడు సర్వమంగళప్రదుడు. ఆయన కన్నా మహోపకారం చేస్తున్నవాడు లోకంలో ఇంకొకడు లేడు. ఆయన కన్నా దగ్గరగా ఉన్నవాడు కూడా ఇంకొకడు లేడు. నా భార్య కూడా దూరంగా కూర్చుందే ఉంటుంది, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. నివారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. నివారసూకము ఒడ్డుగింజ యొక్క మొన ఎంత ఉంటుందో అంతలో కాంతివంతమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఆయన శాసనమయ్యే వరకు ఊపిరి తీసి వదులుతూ ఉంటారు. వాయులింగమై కాళహస్తీశ్వరుడై ఇక్కడున్న స్వామి వీడి ఊపిరిలు పూర్తయ్యాయనుకున్న తర్వాత తీసినది వదిలిపెట్టవద్దన్నా, వదిలినది తీయవద్దన్నా అక్కడతో ఆయుర్దాయం అయిపోయింది. ఉత్తరీయం దులుపుకుని ఆయన దిగిపోయాడా, శివము శవమైపోయింది. కాబట్టి లోకములకు మంగళప్రదుడు కాబట్టి శివుడయ్యాడు. అయినప్పుడు ఆయన కన్నా ఉపకారం చేస్తున్నవాడు లోకంలో ఎక్కడున్నాడు? అసలు నేను ఉన్నాను అంటే దానికి కారణము శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగమే. నేను తిన్నాను అంటే ఆయనే కారణం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఆయనే కారణం. నేను ఊపిరి తీస్తే కదా విడిచిపెడుతున్నప్పుడు ఆ వాయువుని వాక్కుగా మారుస్తాను. ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసి విడిచిపెడుతున్న ఊపిరిని వాక్కుగా మారుస్తాను. ఊపిరి వాయువు. ఆ వాయువు ఎవరో కాదు, వాయులింగమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు. అయినప్పుడు నా వాక్కులకు ఆధారమైన వాడెవరు? ఆయనే. అయినప్పుడు నాకు ఆయనతో అనుబంధం లేకపోవడం ఏమిటి? నాకు ఆయనతో అనుబంధం ఉంది. నాకు ఆయనతో అనుబంధం ఉన్నది నిజమైతే ఆ ప్రేమ నాలో గట్టిపడిపోయిందనుకోండి, ఒక్కొక్క ఉపచారములు చేస్తున్నప్పుడు భక్తి ఉపచారములతో కూడుకుని ఉంటుంది. షోడశోపచారములు అంటారు. లోపల గట్టిపడిపోయినటువంటి భక్తి, లోపల నిండిపోయినటువంటి భక్తి ఏదో ఒక ఉపచారము రూపములో ఆవిష్కృతము అయితే తప్ప తృప్తి పొందనటువంటి అవస్థను పొందడమే పూజ అని అనిపించుకుంటుంది. అందుకే ఎవడు పూజ బాగా చేస్తాడో వాడు లోకమునందు పూజనీయుడవుతాడు. అదేమిటి మీరన్న మాట కొంచెం అయోమయంగా ఉంది. పూజ బాగా చేయడం అంటే ఎక్కువ సంభారాలు తేవడమా అనుకుంటున్నారేమో. కాదు. పూజ బాగుగా చేయుట అంటే ఉపకార స్మరణమును చేయుట. ఈశ్వరా, నువ్వు నాకింత ఉపకారం చేశావు. 84 లక్షల జీవరాశులలో ఎవ్వడికి మాట్లాడగలిగిన అధికారం లేదు, కానీ నాకు స్వరపీఠికని ఉంచావు, మాట్లాడగలిగిన శక్తినిచ్చావు. ఒక్కసారి నీ నామము పలికినంత మాత్రము చేత నా పాపములను దగ్ధం చేస్తున్నావు. నువ్వు చేసిన ఈ మహోపకారం సామాన్యమా? ఉన్నది కాబట్టి నాకు విలువ తెలియకపోవచ్చు. ఇది ఉండి ఉంటే శివనామం పలికి ఎంత తరించిపోయి ఉండేదో, ఎన్ని ప్రాణులు తరించిపోయి ఉండేవో. దూర్జటే అంటారు కాళహస్తీశ్వర శతకంలో. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆ భగవంతుని యొక్క నామమును పలకడానికి
స్వరపీఠికని ఇచ్చినటువంటి వాడు నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు. ఒక ఆవు ఎక్కడో పచ్చిగడ్డి తిని పాలిస్తుంది. ఆ ఇచ్చినటువంటి పాలు నేను తీసుకుని వెళ్ళి అభిషేకం చేసుకుని ఇహపరములను పొందుతున్నాను. కానీ ఏ ఆవు పాలిచ్చిందో అది మాత్రం దేవాలయంలో శివలింగం దగ్గరికి వెళ్ళటం లేదు. ఇక్కడ ప్రవచనం జరుగుతోంది అంటే ఒక్క మనుష్యులు లోపలికి వస్తారు తప్ప ఇతర ప్రాణులు లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా వాటికి విని అర్థం చేసుకోగలిగిన శక్తి లేదు. నాకు ఇంత అధికారాన్ని కట్టపెట్టావు, అయినప్పుడు ప్రతి క్షణం ఈశ్వరుని యొక్క ఉపకారం జ్ఞాపకం రాకుండా ఎలా ఉంటుంది? పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ. భగవంతుడి జ్ఞాపకానికి రావడానికి ప్రహ్లాదుడికి పూజామందిరం అవసరం లేదు, దేవాలయం అవసరం లేదు. పానీయంబులు త్రాగుచున్, దాహం వేసిందిట ప్రహ్లాదుడికి. ఈశ్వర, బయట ఉన్నవన్నీ చెప్తాను, డబ్బులు అయిపోతున్నాయని చెప్తాను, ఆ గోడ పాడవుతోందని చెప్తాను, అదిగో పక్కింటి వాళ్ళు కొత్త కుర్చీ కొన్నారంటాను, కానీ నా లోపల నీరు అయిపోతోంది, నా శరీరం పడిపోతుంది నీరు లేకపోతే అని నేను తెలుసుకోలేను. ఒరేయ్, నీ శరీరంలో నీరు అయిపోతోందిరా, నీరు పొయ్యరా అని దాహం రూపంలో చెప్పావా? ఆ నీరు తొందరగా వెళ్ళకపోతే ప్రాణాలు నిలబడవు. నీరు మీదే, నీటి మీదే ప్రాణములు నిలబడతాయి. అందుకే ఆపోవా అమృతం అని, అసలు అమృతం వా ఆపహ, నీరు అమృతము అనడానికి కారణం ఏమి అంటే వేదం ప్రాణములు ఉత్క్రమణం చెంది లేచిపోతుంటే చైతన్యాన్ని కోల్పోతే అన్నాన్ని తీసుకొచ్చి చల్లితే ప్రాణములు వెనక్కి రావు. నీళ్లు చిలకరిస్తే మళ్ళీ స్పృహొస్తుంది. ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి నీటి యందున్నది. ఆ నీటి యందు ఆ రూపంలో ఉండి ప్రాణములను నిలబెడుతున్నవాడెవడో వాడు భవుడు అన్న పేరుతో లోకాన్ని కాపాడుతుంటాడు శివుడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. భవుడన్న పేరుతో నీటి రూపంలో ఉండి లోకాలన్నింటినీ ఆయన కాపాడుతున్నాడు. ఇన్ని ఉపకారములను పరమేశ్వరుడు చేస్తుంటే నాకు ఆయనకి తిరిగి ఉపచారం చేస్తున్నప్పుడు, ఇన్ని ఉపకారాలు నువ్వు చేశావా, నేను నీకేం చేయగలను స్వామి అన్న కృతజ్ఞతాభావనతో నేను చేసినదేదో అది పూజ. అంటే ఇప్పుడు పూజలో ఏముంది? ప్రధానంగా కృతజ్ఞత ఉన్నది. కృతజ్ఞత పూజయందు ఉన్నప్పుడు ఎవడు పూజ బాగా చెయ్యగలడో వాడు సమాజమునందు కూడా కృతజ్ఞతా లక్షణముతో ఉంటాడు. చిన్న పని కనపడినా సరే, ఆయన మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడండి, ఎంత ఉపకారం చేశాడండి అని అవతల వారి నుండి ఉపకారమును స్మరిస్తూ ఉంటాడు. అలా ఎవరు చేసిన ఉపకారాన్ని మరిచిపోకుండా స్మరిస్తాడో ఆయనను గౌరవించి పూజనీయుడుగా లోకం భావిస్తుంది. అందుకే పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు అన్న మాటకు అర్థం అదే, అంతే తప్ప పూజ యాంత్రికము కావాలి అని చెప్పలేదు. అయితే నేను ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రతిపాదన చేసి కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి యొక్క ఆర్ద్రతను ప్రస్తావిస్తాను. భగవంతుడు చేసినటువంటి మహోపకారాన్ని స్మరించడానికి ఒక్క విషయం చాలు. అందుకే దాన్ని పూజగా అనువాదం చేస్తాడు. సుఖము దుఃఖము అని రెండు మాటలు వాడుతూ ఉంటాం మనం. సుఖము అంటే సుఖము దుఃఖము రెండింటిలోనూ ఖ అలాగే ఉంటుంది. సు బాగుంటే, దు బాగుండకపోతే. మనకి సుఖము కానీ దుఃఖము కానీ రెండూ కలగడానికి 5 కారణం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియములు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను తరచుగా చెప్తుంటాను, ఇప్పుడు అక్కర్లేదు, మీరు ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఆలోచించండి నేను చెప్పిన విషయాన్ని. పరమేశ్వరుడు కన్నులుంచి కన్నులకు చూడగలిగిన శక్తిని నేను ఒక్క 10 రోజుల పాటు అందరికీ ఉపసంహారం చేసేస్తున్నాను. సమస్త ప్రాణులకు ఒక 10 రోజులు కన్నులున్నా కన్నులు పని చెయ్యవు, చెవులు ఉన్నా పని చెయ్యవు, నాలుక ఉన్నా పని చెయ్యదు, ముక్కు ఉన్నా పని చెయ్యదు, అంటే వాసన చెప్పదు, ఊపిరి తీసినా వాసన చెప్పదు,
చర్మమునకు స్పర్శ ఉండదు అన్నాడు అనుకోండి. సుఖము దుఃఖము ఇక ఈ రెండు లేవు లోకంలో. ఎందుకని అంటే నా కంటి ఎదురుగుండా అదిగో దేవాలయ శిఖరం కనపడి దాని మీద బంగారు కలశలు కనపడుతుంటే నా మనసుకు ఒక గొప్ప సంతోషం. అది ఎలా చూడగలుగుతున్నాను? కంటిని ఆధారం చేసుకుని. కన్ను చూడలేదనుకోండి, అక్కడ బంగారు కలశలు కనపడినా ఒకటే, ఎదురుగుండా ఒక ఉగ్రభూతం ఏ పెద్ద పులో వెళుతున్నా కూడా నాకు తెలియదు. కాబట్టి సుఖము లేదు, దుఃఖము లేదు. ఇక ముక్కు వాసన చెప్పదు. వాసన చెప్పనప్పుడు దుర్గంధం వచ్చినా అంతే, సుగంధం వచ్చినా అంతే. సుఖము లేదు, దుఃఖము లేదు. నాలుక రుచి చెప్పదు. నిప్పు కణిక తెచ్చి పెట్టండి, దానికి తెలియదు. శ్రీకాళహస్తీశ్వరుడి ప్రసాదం లడ్డు ముక్క పెట్టండి, దానికి తెలియదు. సుఖము లేదు, దుఃఖము లేదు. చర్మం మీద మరుగునీళ్లు పడ్డాయనుకోండి, తెలియదు. తీసుకొచ్చి చందనాన్ని అలదారనుకోండి, దానికి తెలియదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ఈ 5 ఇంద్రియములకు ఉన్నటువంటి 5 తన్మాత్రలు, శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 వలన సుఖదుఖములు ఏర్పడుతున్నాయి. ఈ ఇన్ని సుఖములు మనం ఏవి అనుభవిస్తున్నామో వాటన్నిటికీ కారణం కన్ను చూడగలగడం, చెవి వినగలగడం, ముక్కు వాసన చెప్పడం, నాలుక రుచి చెప్పడం, చర్మం స్పర్శని పొందడం. ఇవి నేను పెట్టుకున్నవి కావు, ఈశ్వరుడిచ్చినవి. ఇచ్చాడు కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తున్నాను. శ్రీకాళహస్తి వచ్చాను, కన్నప్ప గుడి చూశాను, స్వామిని చూశాను, అమ్మవారిని చూశాను, పొంగిపోయాను, ఇవన్నీ చేశాను అంటే కేవలముగా ఇంద్రియములు పనిచేస్తున్నాయి కాబట్టి. ఈ ఇంద్రియములు పనిచేయడానికి కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ఇవి బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రలో సుఖం ఇచ్చి వీటికి ప్రశాంతత కనిపించి శక్తినిచ్చినవాడు కూడా భగవంతుడే. అందుకే శివుడు చేసే ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టించి ఇంద్రియములకు శక్తినిస్తాడు. అయినప్పుడు అసలు నిద్ర లేవగానే కృతజ్ఞతతో ప్రారంభం. ఈశ్వర, బడలిపోయి పడుకున్నానే, రాత్రి నిద్రని సుఖంగా మార్చి నేను బడలిపోతే ఇంద్రియములకు మళ్ళీ తిరిగి శక్తినిచ్చావా? కంటికి శక్తి వచ్చిందా? కంటిలో పడిపోయిన ధూళినంతటినీ మెత్తటి పుషిగా మార్చి ఒడ్డుకు తీసుకొచ్చి నిలబెట్టి కంటిని కాపాడావా? చెవికి శక్తి వచ్చిందా? ముక్కుకి శక్తి వచ్చిందా? మళ్ళీ ఉత్సాహంతో పనిలోకి వెళుతున్నానా? కాబట్టి మొదట నీకు కృతజ్ఞత చెప్తాను. ఎలా చెప్తారు? పూజతో చెప్తారు. అందుకే పంచసంఖ్యోపచారిణి, 5 ఉపచారములు కనీసం చేస్తారు. కంటికి వెలుగిచ్చి చూడడానికి శక్తినిచ్చాడు కాబట్టి దానికి ప్రతినిధిగా దీపం పెడతారు. ముక్కుకి వాసన చూసే శక్తిని ఇచ్చాడు కాబట్టి ధూపం వేస్తున్నారు. చర్మానికి స్పర్శ శక్తిని ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తున్నారు. ఆయన వినడానికి శక్తినిచ్చాడు కాబట్టి వినడం ద్వారా ఎన్నో సుఖములను పొందుతున్నాం కాబట్టి పుష్పముల చేత ఆరాధన చేస్తున్నాం. అలాగే ఒక్క నాలుక మీద ఉన్న రసాంకురముల వలన ఎన్నో రుచులు తిని సంతోషిస్తున్నాను కాబట్టి సత్వగుణ ప్రధానంగా సాత్వికమైన పదార్థాన్ని పరమేశ్వరుడికి నివేదన చేస్తున్నాను. ఈ 5 ఇంద్రియముల ద్వారా సుఖదుఖములను ఇచ్చినందుకు నేను తిరిగి చెప్పేటటువంటి కృతజ్ఞతే 5 ఉపచారాలు. దీపం పెట్టేటప్పుడు 2 ఒత్తులు వెయ్యాలా, 3 ఒత్తులు వెయ్యాలా? తూర్పుకి తిప్పాలా, పశ్చిమానికి తిప్పాలా? ప్రమిద మీద బొట్టెట్టాలా, బొట్టెట్టక్కర్లేదా? ఎన్నాళ్ళు అక్కడ వరకే ఆగిపోతావు? అసలు దీపం ఎందుకు పెడుతున్నావు? ఈశ్వరుడు కన్నులు ఇచ్చాడు కాబట్టి. ఇంత సున్నితమైనటువంటి కనుగుడ్లు పెట్టి అవి బడలిపోకుండా కను రెప్ప పెట్టి, రెప్ప కంటి చూపికి అడ్డు రాకుండా అది బడలినప్పుడల్లా పడి పైకి లేచి కంటిని కాపాడేటట్టు చేసిన వాడెవరు? రాత్రి నిద్రపోయినంతసేపు దానికి దెబ్బ తగలకుండా రెప్ప మూతపడి ఉండేటట్టు చేసిన వాడెవడు? ఏ చీమో లోపలికి వెళ్లకుండా వెంట్రుకలు ఇలా పడిపోయి ఉండకుండా వెంట్రుకలు ఇలా కెరటాల్లా నిలబడి ఉండేటట్టుగా చేసి లోపలికి చీమ లాంటిది వెళ్లకుండా అడ్డుకునేటట్టు వెంట్రుకలు నిర్మాణం చేసి ఉంచిన వాడెవరు? తల మీద వెంట్రుకలు పెరిగిపోతాయి, కను రెప్పకున్న వెంట్రుకలు కూడా పెరిగిపోవడం మొదలు పెడితే వాటి బరువుకి కనురెప్ప పడిపోతుందని ఆ వెంట్రుకలు పెరగకుండా ఎంత ఉంటే కనురెప్పకి బరువెక్కదో అంతే పెరిగేటట్టు చేసి ఆపినవాడెవరు? ఈ చేతిలో గీతలు గీసిన వాడెవరు? నేను పుట్టిన తర్వాత ఎన్నో కాగితాల మీద ఎన్నో రాశాను, ఆ రాతలన్నీ చెరిగిపోయాయి, తడి తగిలితే పోయాయి.
కానీ నేను పుట్టినప్పుడు ఈ గీతలు ఉన్నాయి. ఆ తర్వాత నేను ఎన్నో మాటలు చేతులు కడుక్కున్నాను, కానీ ఈ గీతలు పోలేదు. ఏ శిల్పి ఏ ఉలిపెట్టి ఈ గీతలు గీశాడు? వాడికి నేను ప్రత్యుపకారం చెయ్యాలి, నేను చెయ్యలేను, కృతజ్ఞత చెప్పాలి అని నా మనసు ఆర్ద్రతతో నిండిపోయిందనుకోండి, ప్రేమ భావన చేత నిండిపోయిందనుకోండి, కన్నులిచ్చినందుకు దీపం పెడతాను, చెవులిచ్చినందుకు పువ్వులు, ముక్కు ఇచ్చినందుకు వాసన చూసే అధికారం ఇచ్చినందుకు ధూపము, స్పర్శనిచ్చినందుకు చందనము, నాలుకకి రుచి చెప్పే శక్తిని ఇచ్చినందుకు నైవేద్యము. ఈ 5 ఉపకారము కొరకు వచ్చాయి, కృతజ్ఞత కొరకు వచ్చాయి. అసలు ఈ భావన లోపల లేదనుకోండి, ఈశ్వరుడు అంటాడు, ఎవరికి కావాలి నువ్వు పెట్టిన దీపం? అందులో భావన ఏది? అందులో ఆర్ద్రత ఏది? దేనికి పెట్టావు దీపం? దేనికి వేశావు ధూపం? ఆ మనసు ఆర్ద్రత పొందిందనుకోండి, ఒక్క ఉపచారము దగ్గర ఆగిపోవచ్చు. లేదా మీరు ఏ పేరుతో ఉపచారాన్ని చేస్తున్నారో దానికి పూర్వాంగము తర్వాత కూడా మీకు తెలియకుండా విస్తరించవచ్చు. అప్పుడు అది నిజమైన పూజ. అదిగో ఆ ఆర్ద్రత, ఆ మనసు తడి పొందడం, ప్రేమ భావన చేత తడిసిపోవడం, భగవంతుని పట్ల అటువంటి ఉద్విగ్నత కలగడం. అది ఎవరికి లభ్యమవుతుంది అంటే, నిరంతరం భగవంతుడు చేసేటటువంటి ఉపకారములను స్మరణ చేసేటటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడో అటువంటి వారి మనసు బాగా ఆర్ద్రమవుతుంది. అది భక్తితో కూడినది అంటారు. ఆ భక్తితో ఆ ఆర్ద్రతని ఆవిష్కరిస్తూ పరమాద్భుతమైనటువంటి పద్యాన్ని ఒకదాన్ని కాళహస్తీశ్వరుడికి విజ్ఞాపన చేశాడు ధూర్జటి. ఆ విజ్ఞాపన చేసేటప్పుడు కూడా ఒక పద్యాన్ని పెద్ద పెద్ద సమాసాలతో ప్రతిపాదన చెయ్యలేదు. ఆనందం ఎక్కువైపోయింది అనుకోండి, దీర్ఘ సమాసాలు పడవు. దుఃఖం ఎక్కువైనా ఆనందం ఎక్కువైనా మాట్లాడేటప్పుడు మాటలు చిన్న చిన్న మాటలు పడిపోతాయి. నీకు తెలుసా, గొప్ప వార్త చెప్తాను, పొంగిపోతావు, చెప్పనా? చిన్న చిన్న మాటలు పడతాయి, అంతేగాని దీర్ఘ సమాసాలు ప్రయోగించి మాట్లాడరు. సంతోషం కలిగినప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు, ఎవరో తెలుసా? మీ అమ్మగారు నాన్నగారు. అన్నీ చిన్న చిన్న మాటలు పడతాయి. మీ అమ్మగారు నాన్నగారు అంటే అంత సంస్కృతి లేనట్టు. మా అత్తగారు మామగారు, అది సంస్కృతి. మా వైపు నుంచి చెప్పాలి, నా వైపు నుంచి చెప్తేనే ఆర్ద్రత పెరిగినట్టు. కాబట్టి అది ప్రేమ భావన. అందుకే ధూర్జటి ఎంత ప్రేమ పొందాడంటే కాళహస్తీశ్వరుడి పట్ల, ఎంత ఆర్ద్రత పొందాడంటే, ఎంత భక్తి పొందాడంటే ఆయనని ఉద్దేశించి మాట్లాడాడు. అది భక్తి అంటే. జీవితంలో అలా ఒక్కసారి ఆయన ముందు నిలబడగలిగితే, అలా ఒక్కసారి ఆయనతో మాట్లాడగలిగితే ఆ జన్మ తరించిపోయినట్టే. ఆ భావన పొందడం ధూర్జటి యొక్క గొప్పతనం. అందుకు కదూ శ్రీకాళహస్తి క్షేత్రం ఎంత ప్రఖ్యాతి చెందిందో ధూర్జటి విరచిత కాళహస్తీశ్వర శతకం అంత ప్రఖ్యాతి చెందింది. శ్రీకాళహస్తి అనగానే స్వామి అమ్మ ఎలా జ్ఞాపకానికి వస్తారో శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి అలా జ్ఞాపకానికి వస్తారు. అందులో ఆయన అన్నాడు, నీ పేరు, నేను మీతో అన్నాను కదూ, పెద్ద పెద్ద మాటలు వాడలేదు, ఆర్ద్రతతో ప్రేమతో మాట్లాడాడు. నీ పేరు భవదంగ్రి తీర్థము భవన్ నిశ్చ్యూత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదమున్ కొని కదా నీ బిడ్డడైనాడా నన్నీపాటిం కరుణింపు ఓప ఇకనే ఎవ్వారికిన్ బిడ్డకాన్ చేపట్టందగు పట్టి మానతగదో శ్రీకాళహస్తీశ్వర. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.